నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. సాక్షి మీడియాలో కూర్చొని జడ శ్రావణ్ కుమార్ నోటుకు వచ్చినట్టు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం మీద ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదని ఆయన వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో వాళ్ళ ముగ్గురు నోరు యాసిడ్ పోసి కడగాలనని వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు నిజంగా ఎవరు నోర్లు ఎవరు యాసిడ్ పోసి కడగాలి? వైసీపీ వాళ్ళ? ఇలాంటి అంశాలను చర్చించబోతున్న స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్, సాక్షి మీడియాలో జడ శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి ఇప్పుడు నోటికి వచ్చినట్టు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నాడు. నిజంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు అంటున్నారు సార్. ఇది ఎంతవరకు వస్తుంది సార్? ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్ గారు ఆయన గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద కూడా పోరాటం చేశాడు. అప్పుడు జరుగుతున్న అరాచకాల మీద ఆయన పోరాటం చేశాడు. ప్రజల నుంచి ఆదరణ లభించింది. తర్వాత దానికి తగ్గట్టుగా ఆయనే స్వయంగా ఆయన నోటితో ఆయనే చెప్పాడు ఏదో ఒక ఇంటర్వ్యూలో, ఎన్నో సీట్లు అడిగాను, ఎంతో అడిగాను, వీళ్ళు దానికి అంగీకరించలేకపోయేటప్పటికి వాళ్ళు వైరం వస్తుంది. ఆటోమేటిక్గా వాళ్ళు అంగీకరించకపోతే కోపం వస్తుంది కదా. 2 చోట్ల పోటీ చేసేయడనే పరాభవం ఎదురైంది. సరే, ఓట్లు రానంత మాత్రాన, పరాభవం ఎదురైనంత మాత్రాన మాట్లాడకూడదని ఏమీ లేదు. వాస్తవాలకు దగ్గరగా మాట్లాడాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న ప్రభుత్వం సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, వీళ్ళ విధానం కానీ, లా అండ్ ఆర్డర్ కానీ అందరు ఆమోదం, హర్షం వ్యక్తం చేసేలా ఉంది. డెఫినెట్గా మీకు నచ్చదు. ఎందుకు నచ్చదంటే మీరు అనుకున్నదే, మీకు కావాలనుకున్నది మీకు దక్కలేదు కాబట్టి మీకు చాలా కోపం వస్తుంది. పైగా మీరంత పరుషంగా మాట్లాడడానికి మీకు ఒక అడ్వాంటేజ్, అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఒక కార్డు ఉంది. డెఫినెట్గా మీరు అలా మాట్లాడతారు. దానికి వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. దానికి ఇంకా కోపం వచ్చేస్తూ ఉంటుంది మీరు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని లెక్క చేయట్లేదు. వాళ్ళు నేనన్నా గతంలో మీ ఇద్దరు చాలా డిబేట్లో పాల్గొన్నాం. ఆయన పట్ల నాకు చాలా గౌరవం ఉండేది కాబట్టి నేను అది హితవుగా మాట్లాడుతున్నాను. అంత సీరియస్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు ఇదే మాటలో మీరు ఎందుకు అమలు చేయట్లేదు, ఇచ్చిన హామీలను చాలా స్మూత్గా నడితే మీకు ఒక గౌరవం పెరిగి మీ మాటలు ఆసక్తిగా వింటారు. మీరు ఎప్పుడైతే వన్ సైడ్గా ఆ పార్టీలో చేరిపోండి, లేకపోతే మీకు ఆల్రెడీ ఒక పార్టీ ఉంది, మీ పార్టీ తరపునే మీరు నిలదీయచ్చు. ఆ నిలదీసేది కూడా చాలా పద్ధతిగా, ఎందుకంటే మీరు చదువుకున్న వాళ్ళు, ఒక హోదాలో పనిచేసిన వాళ్ళు, ఇవాళ సమాజంలో ఒక బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్నవాళ్ళు. మీరు మాట్లాడే మాట కొంచెం విలువ ఉంటుంది. ఆ విలువ ఎప్పుడు వస్తుంది? మీరు మాట్లాడే మాటలో ఆ కంటెంట్ జనాల ఆమోదం ఉండేలా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ గారు ఇవన్నీ నోళ్ళు యాసిడ్తో కడగాలంటే ముందు మీరు కడుక్కోవాలి. ముందు మీరే కడుక్కోవాలి. ఎందుకంటే డెఫినెట్గా మీరు మాట్లాడే మాటలు చూస్తుంటే స్మెల్ వస్తున్నాయి కాబట్టి మీరు కడుక్కుని తర్వాత మీరు కూడా కడుక్కోండి అని చెప్పాలి. అంటే సాధారణంగా ఎవరిని ఏమంటారంటే నీది నువ్వు కడుక్కోరా, వాళ్ళ సంగతి తర్వాత చూడొచ్చు అంటారు. సాధారణ ఊళ్ళో ఎవరన్నా సరే, ఇప్పుడు ఏదైనా అనవసర విషయాల్లో వేలెట్టి ఎక్కువ మాట్లాడతానికి ఎవడన్నా నీకు ఎందుకురా ఇది, నీది నువ్వు కడుక్కో, వాళ్ళు కూడా నీకు ఎందుకు అంటారు. ఎందుకంటే మీరు ఒక రాజకీయ పార్టీ ఉన్నది, మీకు అందులో ఏకసభ్యుడిగా ఉన్న పార్టీ మీది. డెఫినెట్గా మీరు మాట్లాడాలి, ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి, ప్రజా పోరాటాలు నిర్మించాలి, ఉద్యమాలు నిర్మించి పోరాడాలి, ప్రజలకు అనుకూలంగా ఉండాలి. కానీ మీరు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నట్టు కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఎవరు మాట్లాడినా, సాక్షాత్తు ఆ భగవంతుడే వచ్చి జగన్మోహన్ రెడ్డి వెనకాల నిలబడినా ప్రజలు చీయని వస్తారు. ఎందుకంటే అదో రకమైన వైరస్ లాంటిది. అది ఆ వైరస్ సోకూడదు ఎవరికైనా. మీరు నిర్మలంగా, నిశ్చలంగా మీ వృత్తి జీవితంలో రాణించి రాజకీయంగా కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటాం మేమందరం. ఎందుకంటే మేమంతా ప్యానల్లో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం ఎప్పుడన్నా. కాబట్టి ఆయన నేను హితవు చెప్తున్నాను. ఇది ఆ హితవు ఎలాగుంటుంది? డెఫినెట్గా ఏ రాజకీయ నాయకుడైనా ఒకసారి ఓటం పాలైనా, డిపాజిట్లు రాకపోయినా, వందల సంఖ్యలో మాత్రమే ఓట్లు వచ్చినంత మాత్రాన్ని ఎవరిని కించపరచకూడదు, గేల్ చేయకూడదు. ఏదో రోజు మీరు మీ లక్ష్యం, మీ సంకల్పం సత్సంకల్పం అయితే, మీరు వెళుతున్న దారి కరెక్ట్గా ఉంటే, మీరు మాట్లాడే మాటలో సమాజం ఆమోదం పొందితే డెఫినెట్గా మీకు ఏదో రోజు మంచి రోజు వస్తుంది, అవకాశం వస్తుంది, ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు. మిమ్మల్ని ప్రజలు ఆదరించాలంటే మీరు నోరు జాగ్రత్త పెట్టుకోవాలి. చాలామందిలో నోరు పాడేసుకుంటే పాపులర్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళు భరించలేక మిమ్మల్ని ఏదైనా అంటే మీరు వాళ్ళ మీద కేసు ఎట్టచ్చు అనుకుంటే మీరు ఏమీ పెక్కలేరు. అర్థమైందండి? కాబట్టి నేను హితవు చెప్తున్నాను. ఆయన పట్ల నాకు నిజంగానే గౌరవం ఉంది. ఆయన ఎలా మాట్లాడినా అంటే సహజంగానే కోపం వచ్చినప్పుడు ఆ పార్టీలు ఏదో నాకు జరగలేదు, నాకు అవకాశం రాలేదని కోపం వచ్చి మాట్లాడతారు. అది తాత్కాలికం. రేపు పొద్దున ఏదైనా మంచి మిఠాయి బొట్టలు వస్తే ఈ టైపు కూడా మాట్లాడచ్చు. అంటే అలా ఉండకూడదు. ఇతను అవకాశవాది కాదు అనిపించుకోవాలి. మీకు ఒక నమ్మకం ఏర్పరచుకోవాలి. మీ మాటకి విలువ రావాలంటే మీరు ముందు మీకు ఒక నమ్మకాన్ని, విశ్వసనీయత మీ చుట్టూరు ఉండాలి. మీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరున్నారో
కులం మతం మార్చుకుంటారు ఎవరన్నా, కులం మార్చుకున్న పద్మనాభరెడ్డి గారు ఉన్నాడు. ఇలాంటి వాళ్ళందరినీ చేర్చుకుంటే మీ విలువ పోతూ ఉంటుంది. పైగా జగన్మోహన్ రెడ్డి ఫంక్షన్ చేరారనుకోండి, మీకు ఇంకా నష్టం. మీరు ఇండివిజువల్గానే మీ పార్టీ ఏదో ఉంది కాబట్టి ఆ పార్టీ తరపునే పోరాడుతున్నారు అనుకోండి, డెఫినెట్గా ఏదో రోజు పని జరుగుద్ది. అంటే అలాగా సింగిల్గా ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారి పార్టీ పెట్టి వాళ్ళతో పోల్చలేను అనుకోండి మిమ్మల్ని, వాళ్ళకంటే మీరు చాలా ఉన్నతులు, వాళ్ళతో పోల్చలేను నేను. జేడి లక్ష్మీనారాయణ గారు, జయప్రకాష్ నారాయణ గారు ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్లు చాలామంది పార్టీలు పెట్టారు. వాళ్ళు గణనీయమైన ఓట్లే సాధించారు. మీరు ఏమీ సాధించకపోయినా 100-200 ఓట్లు వచ్చినా వాళ్ళకన్నా ఉన్నతులే మీరు, నేను ఒప్పుకుంటున్నా. ఎందుకంటే అలాగన్నపోతే మీకు కోపం వస్తుంది. ఏంటండి వాళ్ళే ఎక్కడున్నారో ఏమో అర్థం అవ్వకుండా అయోమయంగా అయిపోయింది. జయప్రకాష్ నారాయణ గారు పక్కపోయాడు, జేడి లక్ష్మీనారాయణ గారు ఉద్యోగానికి వెళ్ళిపోయారు. నిజంగా వాళ్ళు ఇలాంటి పరుష పదజాలం ఎప్పుడు వాళ్ళ అయినా సరే అప్పుడు ఆ మాత్రం ఆదరణ అన్న వచ్చిందంటే, వాళ్ళు ఏదైనా మాట్లాడితే ఆసక్తిగా ఎందుకు వింటారంటే, వాళ్ళు సమాజంలో ఉన్న సమస్యకు ప్రతిస్పందిస్తారు, సమస్యను ఉద్దేశించి మాట్లాడతారు, ప్రజల కోణంలో మాట్లాడతారు. మీరు జగన్మోహన్ కోణంలో మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే, ఈ ప్రభుత్వం తప్పు చేస్తుంది, విమర్శిస్తున్నాడని అనిపించట్లా. ఈ జగన్ వెనకేసుకొస్తే వీళ్ళని కావాలని జగన్ ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నాడు అలా అనిపించినప్పుడు దాని వాల్యూ పోతుంది. ఇప్పుడు రద్దు చేయబడిన 2000 నోట్లు, 2000 నోటు పెద్దదే, మరి మంచి నోటే, కానీ రద్దు చేయబడిన తర్వాత దాని వాల్యూ ఏముంటుంది? ఇప్పుడు 2016కు ముందు ఆ నోట్లు 1000 రూపాయల నోట్లకి 500 నోట్లకి వాల్యూ ఉండేది. ఇప్పుడు మనకు వస్తాయి. అలాగే మీరు 2024కు ముందు మీరు వాల్యుబుల్లే, ఇప్పుడు మీరు ఎందుకు పనికిరాని వాళ్ళు, అది గుర్తుపెట్టుకో. రైతులకు రైతు భరోసా లేదు. ఏమండి అన్నీ వస్తాయండి, వెయిట్ చేయాలా? ఒకే రోజు వచ్చి ఎందుకు వస్తాయి? పెన్షన్లు ఇస్తాన్నారు, ఇచ్చారా? తల్లికి వందనం ఇంట్లో ఎంతమందికి ఉంది అది ఇస్తున్నారా? నువ్వు గ్లాస్ సగం నిండింది అనేటువంటిది నువ్వు చూడాలా, సగం ఖాళీగా ఉందన్నది నువ్వు చూడొద్దు. అది కూడా నిండుతుందేమో అని చూడాలి, వెయిట్ చేయాలా. ఎవరి కోసం వెయిట్ చేస్తారు? 5 ఏళ్ళు టైం ఇచ్చారు, మూసుకొని ఉండాలంతే. థ్యాంక్ యూ సార్.